హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మంచి సంక్రాంతి సందర్భంగా ఓ మంచి పాటతో మీ ముందుకు వస్తున్నాను. ఇది మంచి లిరిక్స్తో భువనచంద్ర గారు సోగ్గాడి పెళ్ళాం సినిమాలోని మోహన్ బాబు, రమ్యకృష్ణ, ఇంకొక హీరోయిన్ పేరు నాకు ఐడియా లేదు, వీళ్ళ కాంబినేషన్లో మంచి సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయింది ఆ సినిమా. అందులో భువనచంద్ర గారు తన లిరిక్స్ పల్లెటూళ్ళలో సంక్రాంతి అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క మాయా మర్మం లేనటువంటి మనుషులు ఎలా ఉంటారు, ఆ అన్నిటిని వర్ణిస్తూ మంచి పాటని మనకి అందించారు. ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఈరోజు కూడా ఏ సంక్రాంతిలోనైనా సరే ఈవెంట్స్లో మారు మ్రోగిపోతూ ఉంటుందన్నమాట. అంత మంచి పాటని మీకు నేను ఈరోజు దానికి సంబంధించిన స్వరాలు నోట్స్ రూపంలో ఇద్దాం అనుకుంటున్నాను. ఈ పాటని బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు మంచి దమ్ముతో, ఊపుతో పాడారు. ఆ హుషారైనటువంటి పాటతో మీ ముందుకు నేను వస్తున్నాను. ఈ పాట స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న విన్నపం, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఇంకా మాకున్న గంట సింబల్ నొక్కి వచ్చిన నోటిఫికేషన్తో మరిన్ని మంచి పాటలతో మీ ముందుంటాను. మీరు అవన్నీ నేర్చుకుంటూ ఇంకా చాలా చాలా మంచి పాటలు నేను చేయాలని, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు పాట విషయంకి వస్తే, పాట స్టార్ట్ చేసే ముందు రాగం అనమాట. రాగం అనేది మనకి సినిమా పాటలకి పర్టికులర్గా ఒక రాగం అంటూ ఉండదు. కానీ నేను గెస్ చేసినంత మేరకు ఈ పాట మధ్యమావతి అని చెప్పుకోవచ్చు, శ్రీరాగం అని చెప్పుకోవచ్చు. కానీ అయినా కానీ ఇంకా అన్యస్వరాలు వస్తూనే ఉన్నాయి ఈ పాటలో. కాబట్టి నేను దీన్ని శ్రీరాగం అని చెప్పుకుంటాను. ప్రస్తుతానికి శ్రీరాగం అని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఆ స్వరాలు ఇంచుమించుగా వస్తాయి కనుక. కానీ అసెండింగ్ డిసెండింగ్ తేడాస్ ఉన్నాయి. మధ్యమావతి అయితే సరిమపనిసా, సనిపమరిసా అని వస్తుంది, అసెండింగ్ డిసెండింగ్. శ్రీరాగం అయితే సరిమపనిసా వస్తుంది, వక్రం వస్తుంది అనమాట, సనిపమ రేగారిసా అని వస్తుంది. ఎందుకంటే సని పదని పమరి గరిసా, ఎందరో మహానుభావులు అని ఒక పంచరత్న కీర్తన ఉంది కదా, ఆ రాగానికి సంబంధించి స్వరాలు ఉంటాయన్నమాట. ఇందులో ఇంచుమించుగా అన్ని స్వరాలు వస్తున్నాయి. అన్ని స్వరాలుగా మనకి నీవన్ వస్తుంది, నీటు వస్తుంది, ఇంకా దావన్ వస్తుంది, దాటు వస్తుంది. అందుకని నేను పర్టికులర్ రాగం అని చెప్పలేదు. అందుకని మీకు నేను శ్రీరాగాన్ని పరిచయం చేస్తాను. శ్రీరాగాన్ని బేస్ చేసుకుని ఈ పాటను నేను మీకు పరిచయం చేస్తాను. అంతేగాని పర్టికులర్గా ఇది శ్రీరాగం అని ఖచ్చితంగా నిర్ధారించకండి. ఓకే, ఇప్పుడు ఈ శృతి కూడా 2 శృతి, ఒరిజినల్ సాంగ్ కూడా 2 శృతిలో ఉంది. ఇప్పుడు ఇది మనకి 2 శృతిలో శ్రీరాగం ఎలా ఉంటుందంటే, ఆల్ వైట్ కీస్, సారీ మా పని సా, సాని పదని పమ రి రి గరి సా. అంటే ఇక్కడ మనకి గా దా 2 ఎక్స్ట్రా వచ్చాయి, ఈ పాటలో ఉంటాయి అన్నమాట. అందుకని ఈ రాగంలో మీకు నేను చెప్తున్నాను. అంటే సజ్జమం రీ, చతుశ్రుతి రిషభం రీ2, గా సాధారణ గాంధారం, 2వ బీజియంలో ఘాటు కూడా వస్తుంది, తర్వాత చెప్తాను. నెక్స్ట్ మా సరిగా మా శుద్ధ మధ్యమం, పా పంచమం, దాటు పదని పమ దాటు చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, కాకల నిషాదం కూడా అన్యస్వరంగా వస్తుంది. ఘాటు అనేది సాధారణ అంతర్గాంధారం కూడా మనకి అన్యస్వరంగా వస్తుంది. ఇంకా మధ్యలో దావన్ అనేది కూడా మనకి అన్యస్వరంగా వస్తుంది. అంటే ఇంచుమించుగా అన్నీ పడిపోతున్నాయి స్వరాలన్నీ కూడా. కానీ ఛాయ అనేది మధ్యమావతి ఛాయ కానీ లేకపోతే శ్రీరాగం ఛాయ కానీ వినిపిస్తున్నట్టు నా మనసు కనిపించింది. నాకున్న పరిజ్ఞానం మేరకు మీకు చెప్పాను. ఓకే, పాట విషయంకి వస్తే స్టార్ట్ చేద్దాం పాటని. ఓపెనింగు మనకి పప్ ఎందుక హైలో ఇలా మనకి ఒక కీబోర్డు తాలూకా ఇది వస్తుంది. వచ్చాక ఒక కోరస్ వస్తుందంట,
హై హై అంటే అని వస్తుంది. అంటే మనకి రెండు ఒకేసారి వస్తాయి అనమాట. కీబోర్డ్లో మనకి రెండు కీబోర్డులు ఉంటే ఒకేసారి మనం అటెంప్ట్ చేయగలం. దాన్ని హై హై అని వాయిస్తాం అనమాట. ఇప్పుడు మనకి సన్నాయి పెట్టు, మనకి కంపల్సరిగా సంక్రాంతి అంటే సన్నాయి ప్రత్యేకం కనుక సన్నాయితో ఎక్కువ వాడారు ఇందులో. సన్నాయి మనకి ఇంకా పప్ప 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 పాస నిధని పప్ప 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 పాస నిధని వాయిస్తాం చూడండి. పప్ప 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 పాస నిధని పప్ప 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 పాస నిధని. తర్వాత మమదానిద మగరిగ పప 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 అంటే మమదానిద మగరిగ పప 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 పప. ఈ పప 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 అనేది 4 టైమ్స్ అన్నమాట. ఆ తర్వాత మనకి కోరస్ వస్తుంది అనమాట. ఏంటంటే కలికి పెట్టిన ముగ్గు తలతల్లా మెరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా, కలికి పెట్టిన ముగ్గు తలతల్లా మెరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా. అది ఫస్ట్ లైన్ కోరస్. అది ఏంటంటే పప పాప పప పాప మా ప మా గరి సారీ గరి సారీ అనమాట. అంటే పప పాప పప పాప మా పాప గరి సారీ గరి సారీ. కలికి పెట్టిన ముగ్గు తలతల మెరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా. అంటే పప పాప పప పాప మా పగ మా ప మా గరి సారీ గరి సారీ. ఆ తర్వాత ఈ గ్యాప్ ఒక బీట్ అనమాట. టక్ టక్ టట్ టట్ టట్. మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. అంటే నెక్స్ట్ అనమాట. మామ 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 గమ గరి స ని సరి గరి స నెక్స్ట్ లైన్ అనమాట కోరస్. మామ 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 గమ గరి స ని సరి గరి స మామ మామ మమ అంటే మామ 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 గమ గరి స ని సరి గరి స మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. ఆ తర్వాత మరలా కూడా టక్ 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 ని పని పని పసాస ని పని పని పసాప పాస ని పని పని పపాస గోబి ఎల్లు గోబి ఎల్లు. ఇదంతా కోరసే అనమాట. తర్వాత చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా అంటే పప పస నిదని పప మదదానిద మగరి గప. అంటే పప పప పస నిదని పప మదదానిద మదదానిద మగరి గప మగరి గప మగరి గప అన్నమాట. చలి అని ఒక 4 టైమ్స్ వస్తుంది. అది టెన్ డెన్ టెన్ డెన్ టెన్ డెన్ టెన్ డెన్ ఎక్కడైనా వేసుకోవచ్చు. అలా వస్తుంది అనమాట కార్డు. వచ్చిన వెంటనే మన హీరో గారు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెద. అది నెక్స్ట్. అంటే ఇక్కడ నీ అనేది ఇక్కడ మళ్ళీ అన్యస్వరం కింద వాడుతాము. ఇది నీటు. పాప సంక్రాంతి వచ్చిందే అంటే పాప పాప సని సారికరి పాప సని పారికరి. సేమ్ దానికి కూడా సరదాలు తెచ్చిందే తుమ్మెద పాప సని. తర్వాత కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే సారీ గారి సస ఇంచుమించదే. సారీ గారి సస కొత్త ధాన్యాలతో కోడి పందాలలో కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే సారీ గారి ససని సారీ గారి ససని సారీ గారి ససారి నిసా సారీ గారి ససారి నిసా అంటే ఊరే ఉప్పొంగుతుంటే సారీ గారి ససారి నిసా కొత్త పందాలతో. అదనమాట. మరొకసారి కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే కొత్త ధాన్యాలతో ఊరే ఉప్పొంగుతుంటే. అది ఆ తర్వాత చిత్ర గారు స్టార్ట్ అవుతారు, హీరోయిన్ గారు అనమాట. ఇంటింట పేరంటం. నెక్స్ట్ లైన్ ఇంటింట పాదప మరి రిమమ పదస పాదప మరి. అంటే ఇక్కడ మనకి పాదప అక్కడ దా అనేది అన్యస్వరం అనమాట. ఇక్కడ పాదప పాదప మరి పాదప మరి పాదప మరి రిమమ పదప రిమమ పదస ఇంటింట పేరంటం. సప పాప ఇంటింట పేరంటం సప పాప. అదనమాట. ఇంటింట పేరంటం అనేది పాదప మరి రిమమ పదస సప పాప. అక్కడ మధ్యలో ఒక ఇంటర్లోడ్ ఉంటుందన్నమాట. ఇంటర్లోడ్ అనమాట. సపప సపప సపపదప ఇంటింట పేరంటం. సేమ్ నోట్స్ మళ్ళా వస్తుంది. ఊరంతా ఉల్లాసం. సేమ్ అంటే ఏంటి? పాదప మరి రిమమ పదప సప సేమ్ నోట్స్. అది ఇంటర్లోడ్ అనేది సపప సపపదప ఆ రెండు లైన్లకి మధ్యలో ఉండాలి. తర్వాత కొత్త కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో కొంటే పొంగే హేమంత సిరులు. అక్కడ గమకం అనమాట, చెప్తాను. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పరి రిగరి. ఇక్కడ నుంచి పైకి పాపరి రిగరి. కొత్త అల్లుళ్ళతో అంటే
పాపరి రి 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 గరి. తర్వాత కొంటే మడదళ్ళతో పాపరి రి 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 గరి. పొంగే హేమంత సిరులు అంటే పాపరి రి 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 మరి 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 అనమాట. పాపరి రి 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 అంటే ఊ గమకం అనమాట. అది పొంగే హేమంత సిరులు మొత్తం వాయిస్తే కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. అంతే. మళ్ళా ఆ సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అనేది ఓకల్ రాదు, ఒక సన్నాయి బిట్ వస్తుంది అనమాట. సేమ్ సంక్రాంతి వచ్చింది తుమ్మెద పాప స నీ సారి గరి. కొత్త అనమాట. అంటే నోట్స్ అది మనకి ఇప్పుడు సంక్రాంతి వచ్చిందే తుమ్మిదే మనకి సన్నాయి రూపంలో వస్తుంది అనమాట. పాప స నీ సారి గరి. పాప స నీ సారి గరి. సారి గరి సస సారి గరి సస సారి గరి సస ని సా అని వస్తుంది అనమాట. అది మనకు అందులో వచ్చిందే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఆ బీజియం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బీజియం స్టార్ట్ చేస్తున్నాను. మప 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 మా పదని దప మప 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 మా పదని దప మప 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 రీ పా పా. మరొకసారి ఆ లైన్ వాయిస్తున్నాను. మప 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 మా పదని దప మప 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 రీ పా పా. ఆ తర్వాత డప్పుల శబ్దం వస్తుంది. ఆ డప్పుల శబ్దానికి తోడుగా ఒక బేస్గా ఒక స్ట్రింగ్స్ వస్తుంది అనమాట. సస సస ససప సస ససప పస 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 సస ససప సస ససప పస 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 ప పసప పసప అంటే పసప పస పస సాప. అనమాట. సస ససప సస ససప పసప పస పసప అని వస్తుంది అనమాట. ఆ తర్వాత పారిరి పారిరి రిమరి మరి రిమరి మరి పారిరి రిమరి రిమరి సా 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఎలా అంటే అది అంతవరకు వస్తుంది. ఆ తర్వాత కోరస్ వస్తుంది అనమాట. ఆ తర్వాత కోరస్ ఏంటంటే గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో. ఫస్ట్ కోరస్ ససా ని పాని ని పమ పాప మారి. తర్వాత ని పమ అంటే ససా ని పాని ని పమ పాప మారి ని పమ పాప మరి రి మా పాస. అది కోరస్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే పద మప మరి రి మరి సా. ఇక్కడ మనకి మళ్ళా దావన్ అనే అన్యస్వరం వచ్చింది అనమాట. పద పరి రి మరి
పద ప మా మ ప మ రి రి మ రి స ప పద ప మా మ ప మ రి రి మ రి స. ఆ తర్వాత బీజిఎంలో లాస్ట్ లైన్ అనమాట. సరి సరి మరి మ ప మ ప ని ప రి స ని ప. సరి 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 మరి మ ప మ ప ని ప రి స ని ప. అప్పుడు మనకి చరణం స్టార్ట్ అవుతుంది అనమాట, మంచి మర్యాదనని. ఇంతవరకు ఇది పార్ట్ 1గా మనం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కనుక ఇక్కడితో మనం ఎండ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏం చేసామంటే సంక్రాంతి వచ్చింది 9 విత్ కోరస్తో ఓపెన్ బీజియం, పల్లవి, ఇంకా పల్లవి తర్వాత వచ్చినటువంటి ఒక బీజియంను మనం ఇంతవరకు నేర్చుకున్నాం. వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సంక్రాంతి వచ్చింది 9 పార్ట్ 2లో సెకండ్ వీడియోలో మిగిలింది కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి.